ఇంకా ఇలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు 'లైలా' అనే మూవీ ఏదో చేస్తున్నారు కదా విశ్వక్సేన్ గారు, దాని గురించి అవునండి. ఒకసారి. అది వెరీ రీసెంట్. నా షూట్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా మూవీ షూట్ జరుగుతుంది. ఓకే. ఫెబ్ 14th డేట్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఆ మూవీ గురించి అయితే ఎక్కువ చెప్పలేను నేను ఇప్పుడే. కొంచెం తక్కువ చెప్పండి. నేను మన 'లైలా' మన మూవీలో చేశానండి. మీరు కొంచెం రికార్డ్ చేయనా? చాలా అదే చెప్తున్నా. లాగ్. నేను 'లైలా' మూవీలో చేశానండి. అది అది మాకు తెలుసండి. అసలు ఏం చేశారో చెప్పండి. అది చెప్పొద్దండి. అమ్మో చెప్పాలండి. వద్దండి. అది చెప్తే లేదు జస్ట్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటది, లేదా హీరో క్యారెక్టరైజేషన్ చెప్పండి మీది చేసి. ఆల్రెడీ అందరికీ తెలుసు సార్ లేడీ గెటప్ లో చేస్తున్నారు. మీరు చూడబోతున్నారు ఆయన్ని. అదైతే చాలా మెస్మరైజింగ్ సర్ప్రైజ్. అది టోటల్ గా సర్ప్రైజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ పడింది. సో అది కూడా నన్ను ఒక స్థాయిలో నిల్చోబెడుతుంది. ఆ సినిమా కూడా నాకు ప్లస్ అవుతుంది. ఏదో చిన్నది అదో క్యారెక్టర్ గురించి. వద్దు. కావాలంటే ఆఫ్టర్ 'లైలా' మళ్ళీ మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. 'లైలా ఓ లైలా' ఇంటర్వ్యూ తర్వాత ఈవిడ నైస్‌గా నవ్వుతూ కట్ చేస్తుంది క్వెషన్స్. మనం ఏం అడగలేకపోతున్నాం. సరే అండి, ఇప్పుడు చాలా మాట్లాడాం. మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. Yeah. ఎక్కడ చెప్పంది, మీ ఇంట్లో కూడా తెలియంది ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా జరిగింది ఒక విషయం చెప్పండి. అలాంటి విషయాలు అన్నీ నాకు అసలు నోరు ఆగదండి. ప్రతిదీ వరంగల్ ఓరుగల్లు బిడ్డ అంటే అలాగే ఉంటది. మామూలుగా ఉండదు, కథ వేరే ఉంటది. వరంగల్లో పుట్టారు. అవునండి. అసలు వరంగల్ నుంచి వదిలి హైదరాబాద్కి రావాలని అనిపించింది. ఓకే, వరంగల్లో అందరూ స్టార్స్. చెప్పండి ఒకసారి అసలు వరంగల్ గురించి. మా వరంగల్లో అందరూ మంచి కళాకారులు ఉంటారండి. పాటల రైటర్స్ అవ్వచ్చు, స్టోరీ రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, లేదా ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, రెస్పెక్టివ్ ప్రొఫెషనల్స్లో కూడా దే ఆర్ లైక్ వెరీ మచ్ సెటిల్డ్ బేసిక్గా. అండ్ మంచి డాన్సర్స్ ఉన్నారు, వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, అండ్ సింగర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అలా నేను కూడా ఓరుగల్లు బిడ్డని, ఒక కళాకారిణిని. కళాకారిణి గారని మాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్లోనే ఇక్కడ అడుగుతున్నప్పుడు కట్ చేయడంలోనే చాలా. మరి ఆ వరంగల్ బిడ్డ మొన్న వెళ్ళాడుగా బిగ్ బాస్లోకి, ఏమన్నా చూసారా? నబీల్ కదా. నబీల్ చూసాను. ఎలా అనిపించింది? బాగా ఆడాడండి అసలు. నెంబర్ 1 బిగ్ బాస్కి వెళ్తారా? షేర్. నేనా ఇప్పుడు అయితే నాకు వెళ్ళే మైండ్ సెట్ లేదు. బట్ ఇట్స్ ప్లెజర్. మంచి యాక్చువల్గా మంచి ఆపర్చునిటీ. దాన్ని గ్రాప్ చేసుకోవడం అనేది కూడా మనకి మంచి ప్లస్ అవుతుంది యాక్చువల్గా. బట్ యాజ్ ఆఫ్ నౌ మేబీ నా మైండ్ సెట్కి ఇప్పుడు కాదేమో. బట్ ఫ్యూచర్లో ఆపర్చునిటీ వస్తే మాత్రం ష్యూర్ డెఫినెట్లీ ఐల్ గో. బిగ్ బాస్కి వస్తున్న శాస్త్రి గారు ఏసీ ఎంట్రా తమ్నేల్లో ఏసీ ట్యాగ్ చేసి